శాసన మండలిలో ఖాళీగా ఉన్న చీఫ్ విప్ పదవుల భర్తీపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమాలోచనలు చేస్తున్నారు. పదవుల భర్తీ చేపడుతున్నారనే సమాచారం రాగానే నేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఖాళీగా ఉన్న చీఫ్ విప్ పదవుల భర్తీపై సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మండలిలో చీఫ్ విప్గా నన్నపనేని రాజకుమారి, విప్గా చైతన్యరాజు వ్యవహరించారు. వారి పదవీకాలం పూర్తయిన తర్వాత నుంచి ఆ పదవులు ఖాళీగానే ఉన్నాయి. వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు ముందే ఈ పదవులు భర్తీ చేయవచ్చని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. ఈ పదవులు భర్తీ చేయాలని టీడీపీ ఎమ్మెల్సీలు చంద్రబాబును గట్టిగా కోరుతున్నారు. చీఫ్ విప్ రేసులో అనంతపురానికి చెందిన పయ్యావుల కేశవ్ పేరు జోరుగా వినిపిస్తోంది. టీడీ జనార్దన్, గాలి ముద్దుకృష్ణమనాయుడు, ప్రస్తుతం విప్గా ఉన్న అంగర రామ్మోహన్ రావు తమ పేర్లు పరిశీలించాలని కోరుతున్నారు. విప్ పదవి కోసం రెడ్డి సుబ్రహ్మణ్యం, తిప్పేస్వామి, అన్నం సతీష్, షరీఫ్, ద్వారపురెడ్డి జగదీష్, మెట్టు గోవిందరెడ్డి పేర్లు చంద్రబాబు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. అనంతపురం జిల్లాకు చెందిన పయ్యావుల కేశవ్ మంత్రి పదవి ఆశిస్తున్నారు. అనంతపురం జిల్లా నుంచి ఇప్పటికే 2 మంత్రిమండలిలో ఉన్నారు. కేశవ్కు మంత్రి పదవి ఇవ్వాలంటే 2 మంత్రుల్లో ఒకరిని తప్పించాల్సి ఉంటుంది. అదే చంద్రబాబుకు ఇష్టం లేదని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు. ఈ క్రమంలో కేశవ్ను చీఫ్ విప్ పదవితో సర్దుకుపోవాలని చంద్రబాబు కోరినట్టు తెలుస్తోంది. ఒకవేళ కేశవ్ చీఫ్ విప్ పదవిని నిరాకరిస్తే తమ పేర్లు పరిశీలించాలని గాలి ముద్దుకృష్ణమనాయుడు, టీడీ జనార్దన్, బాబు రాజేంద్ర ప్రసాద్, ప్రస్తుతం విప్గా ఉన్న అంగర రామ్మోహన్ కోరుతున్నట్టు సమాచారం. విప్ పదవి కోసం చాలామంది ఆశావహులు క్యూలో ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రెడ్డి సుబ్రహ్మణ్యం విప్ పదవి ఆశిస్తున్నారు. మంత్రివర్గంలో శెట్టి బలిజలకు ప్రాతినిధ్యం లేకపోవడంతో విప్ పదవి ఆ వర్గానికే వస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనంతపురం జిల్లా నుంచి బీసీ కోటాలో తిప్పేస్వామి అడుగుతున్నారు. మండలిలో కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన విప్పులు కాపు సామాజిక వర్గానికే చెందిన వారు ఉండడంతో టీడీపీ తరపు నుంచి కూడా విప్ పదవి కాపులకు కేటాయించాలనే డిమాండ్ పార్టీలో వినిపిస్తోంది. ఒకవేళ కాపులకు ఈ పదవి ఇవ్వాల్సి వస్తే అన్నం సతీష్, పప్పల చలపతిరావు పేర్లు పరిశీలనలోకి తీసుకోవచ్చు. మైనారిటీ వర్గానికి చెందిన ఎంఏ షరీఫ్ పేరు వినబడుతోంది. ఉత్తరాంధ్ర కోటాలో తనకు అవకాశం కల్పించాలని ద్వారపురెడ్డి జగదీష్ కోరుతున్నారు. స్వామినాయుడు, సీనియర్ కరెస్పాండెంట్, విజయవాడ.